హోటల్లో ఎలాగైతే మీరు పూరీ కుర్మాని తిని ఆస్వాదించారో, ఇంట్లో కూడా మీరు ఇలా చేసి పెడితే ఖచ్చితంగా హోటల్లో తిన్నట్లే అలాగే ఆస్వాదిస్తారు. అయితే ఈ వీడియోను ఒకసారి చూసేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీరు పెట్టినట్లయితే చాలా అప్రిషియేషన్ వస్తుంది. లేట్ ఎందుకు, చూసేయండి. మరి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి క్యారెట్, పొటాటో ముక్కలు అందులో వేసి కొన్ని వాటరు, పసుపు వేసి 10 నిమిషాలు మరిగించుకోవాలి. పూరీ కోసం మనం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను కొద్దిగా గోధుమపిండి తీసుకున్నాను, సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. పూరీ కంటే చాలా గట్టిగా కలుపుకున్నప్పుడే ఫ్లఫీగా బాగా వస్తుంది. చపాతీలాగా మెత్తగా పిండి కలుపుకోకూడదండి. ఇక్కడ దాన్ని మనం పక్కన పెట్టేసి బాయిల్ అయ్యాయో లేదో ఇక్కడ చూసుకుంటే నాకైతే చాలా బాగా బాయిల్ అయిపోయాయి 10 నిమిషాలకి. ఒక పెద్ద సైజు ఆనియను, 2 మిర్చి, కొద్దిగా అల్లం వేసి కట్ చేసుకున్నవి, పోపు దినుసులు, నేను 3 స్పూన్లు బేసిన్ తీసుకున్నాను. ఇక్కడ కాగినటువంటి ఆయిల్లో అవి వేసి మనము ఆనియన్లు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మనం ఇక్కడ ఉప్పు వేసుకున్నట్లయితే తొందరగా మనకి వేగిపోతాయి. కాబట్టి అంత వేగాల్సిందేది అవసరం లేదు. కచ్చా పచ్చాగా వేయించుకుంటేనే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగా రుచి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఫ్రై చేసుకొని మనము ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా ముందు మనము ఏవైతే బాయిల్ చేసుకున్నామో ఆ ముక్కలు వేసి, అలాగే మనకి ఎంతైతే నీళ్ళు కావాలో అంత మనము నీళ్ళు పోసుకొని వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము బేసిన్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని అది బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు కొద్దిగా ఇక్కడ కొత్తిమీర, కలుపుకున్నటువంటి బేసిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని కొద్దిగా మెతిపినట్లయితే బాగా కూడా ఉంటుంది మనకి. ఇక్కడ నేను కస్తూరి మేతి, కొద్దిగా పాలు వేసుకుంటున్నాను. ఇది వేసినప్పుడు చాలా కలర్ వస్తుంది, అలాగే తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చివరిగా నిమ్మరసం వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం పూరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే మనం పూరి వేసుకోవాలి. అంతేకాదండి, మనకి నీట్గా ఆయిల్ అలాగే ఉండాలి అంటే పొడి పిండి వేసుకోకుండా కొద్దిగా ఆయిల్లో మనము పూరి ప్రెస్ చేసుకున్నట్లయితే చాలా బాగా పొంగుతాయి, అంతే రుచిగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఇక్కడ. కాబట్టి ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు గోధుమపిండితోనే పూరి చాలా ఫ్లఫీగా పొంగుతుంది. ఇక్కడ మా బాబు కోసం, మా బాబు అడిగాడండి హార్ట్ షేప్లో చేయమని. ఇక్కడ తన కోసం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇది కూడా ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఇలా చేసి పెట్టినట్లయితే మనము హోటల్కి వెళ్ళనవసరమే లేదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఈ రెసిపీ ఎలాగుందో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్